హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మంచు సీరియల్ ఫేమ్ వసుధర గుప్పడంత మంచు సీరియల్ అయిపోయిన తర్వాత ఎలాంటి సీరియల్లో అయితే కనిపించట్లేదు, ఎలాంటి సీరియల్లో కూడా నటించట్లేదు. అయితే ఫ్యాన్స్ గుప్పడంత మంచు సీరియల్ 2తో రావాలని, రిషి వసు ఇద్దరు కూడా రావాలని ఎంతగానో కోరుకుంటున్నారు. అయితే వసుధర మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వట్లేదు మనకి. కానీ వసు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫొటోస్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఈరోజు వసుధర షేర్ చేసుకున్న ఫొటోస్ ఏంటంటే, వసుధరని కాదు, వసుధర ఫ్యాన్స్ అయితే షేర్ చేసుకున్నారు. ఆ ఫొటోస్ ఏంటంటే, స్కెచ్తో వసుధర ఆర్ట్ని గీసారనమాట. వసుధర ఫోటోనైతే స్కెచ్తో గీశారు. ఆ ఫోటో అయితే ఫ్యాన్స్ అయితే గీయడం జరిగిందనమాట. సో ఫ్యాన్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అదే ఫోటోని వసు కూడా తన సోషల్ మీడియాలో ట్యాగ్ చేసుకోవడం జరిగింది. మరొక వీడియో ఏంటంటే, వసుధరవి అన్ని ఫొటోస్ ఉంటాయి కదా, వసుధర తీసుకున్న ఫోటోషూట్ ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా, క్యూట్ ఫొటోస్, అవన్నీ కూడా ఫ్యాన్స్ సెలెక్టెడ్ పిక్స్ అన్నీ తీసుకొని ఒక వీడియో అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో అదే వీడియోని వసు ఫ్యాన్స్ అయితే తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది. అదే వీడియోని వసు కూడా తన సోషల్ మీడియాలో ట్యాగ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఈరోజు వసుధర ఒక వీడియో అండ్ ఒక ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నారు. దాంతోపాటు గుప్పడంత మంచు సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా వసుధర మళ్ళీ కొత్త సీరియల్తో రావాలి అంటూ ఎంతగానో కోరుకుంటున్నారు. వసుధరని చాలామంది ఫ్యాన్స్ అయితే ముద్దుగా పిలుచుకుంటారు. రక్షమ్మ అని, రక్ష గౌడ అని, రక్ష మేడం అని, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళైతే పిలుచుకోవడం జరుగుతుంది. సో రక్ష కొత్త సీరియల్ అప్డేట్ రావడంతో నిరాశ చెందారు ఫ్యాన్స్. సో రిషి సార్ మూవీస్ కంప్లీట్ అవ్వగానే రిషి మరియు వసుధర ఇద్దరు కూడా గుప్పడంత మంచు సీరియల్ 2తో రావాలని కోరుకుందాము. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుప్పడంత మంచు సీరియల్లో హీరో రిషి అండ్ వసుధర అప్డేట్స్ అయితే కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే త్వరగా చూసేయచ్చు.